తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కురుపాంలోని గిరిజన గురుకులంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 22 ఏళ్ల తర్వాత రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పడం కన్నా ప్రస్తుతం సంక్షేమ హాస్టల్లో గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై తక్షణం దృష్టి సారించాలని ఆమె ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రభుత్వం వెంటనే స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027ను ప్రకటించి రాబోయే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లో మౌలిక వస్తువులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలని ఆమె డిమాండ్ చేశారు. నిర్దేశించిన గడువులోగా ప్రభుత్వం హాస్టళ్లలో పరిస్థితులను చక్కదిద్దకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని షర్మిల హెచ్చరించారు. అసలు వాళ్ళ సంక్షేమం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? అసలు ఒక్క ఈ హాస్టల్లో ఉన్న ఆరో సిస్టమే కాదు, ఎక్కడా కూడా ఆరో సిస్టమ్స్ పని చేయటం లేదు అని వింటున్నాం. అసలు పని చేస్తేనే వింటా, పని చేయకపోవడమే నార్మల్సీ అని కూడా వింటున్నాం. ఇది ఎక్కడ విడ్డూరం అని అడుగుతున్నాం. అసలు సొసైటీలో అట్టడుగున ఉన్న వర్గమే దళితులు, ఎస్టీలు, ఇలాంటి వాళ్ళ హాస్టల్లో కూడా మనం సరైన సౌకర్యం కలిగించలేదు అంటే ఇక సివిలైజేషన్ కి అర్థమేమో. 228 ఆడబిడ్డలు ఉండే హాస్టల్లో ఒక్క బాత్రూమ్ ఉందట. 228. ఇది ఎంత షాకింగ్ రియాలిటీనో ఒక్కసారి గమనించండి. 228 ఆడబిడ్డలున్న హాస్టళ్లలో ఒక్క బాత్రూమ్. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? హైకోర్టు ముట్టికాయలు వేసింది. అవి ఆ ఒక్క సందర్భమే కాదు, ఎన్నో సందర్భాలను కోర్టు చేస్తూ హైకోర్టు చెప్పిన విషయాలను వింటే ఎవరికైనా బాధేస్తుంది. మనసున్న వాళ్ళు ఎవరు విన్నా బాధేస్తుంది. అలాగే మేము కూడా చెల్లించడం జరిగింది. హైకోర్టులో చెప్పిన విషయం విని 228 ఆడబిడ్డలకి ఒక్క బాత్రూమ్ లో ఉన్నారు అంటే ఎవరైనా చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక్క రూమ్ లో 17 మంది అమ్మాయిలను పెడుతున్నారట. 17 మంది అమ్మాయిలకు కనీసం పరుపులు కూడా లేవట, కింద బండ మీద పడుకుంటున్నారట. ఇలాంటి హాస్టళ్లలో ఉన్న పరిస్థితి, కనీసం తిండి సరిగ్గా లేదు, నీళ్లు సరిగ్గా లేవు, బాత్రూములు సరిగ్గా లేవు అని ఈ విషయాలన్నీ హైకోర్టు చెప్పింది. ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. మరి ప్రభుత్వానికి పట్టదా అని మేము అడిగాం. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు గుడుల మీద ఉన్న దృష్టి బడుల మీద పెట్టట్లేదు, బిడ్డల మీద పెట్టట్లేదు. ఇది న్యాయమేనా అని అడిగాం. ఏం తప్పు అడిగామని అడుగుతున్నాం. ఏం తప్పు అడిగామో మళ్ళీ సమాధానం చెప్పాలి. అసలు వ్యక్తిగతంగా ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని సమానంగా గౌరవించే సంస్కారం మాకుంది. కానీ మేము చెప్పాలనుకున్నది, ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు, ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు ఒక మతానికి పెద్దపీట వేస్తూ ఒక మతాన్ని ఎత్తి పట్టుకుంటే అది భావ్యం కాదు అన్నది మిగతా మతాల వాళ్ళ అభిమతమై ఉన్నది. ఆ విషయమే ప్రభుత్వ పెద్దలు గమనించాలి. చంద్రబాబు గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. స్వర్ణాంధ్ర మిషన్ అని 2047 కల్లా సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తాము అని కూటమి సర్కారు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. 2047 లోనట, అంటే 22 ఏళ్ల తర్వాత విజన్ ఇది అని మీరు చెప్పుకుంటున్నారే. 22 ఏళ్ల తర్వాత 47 లో ఎలా ఉండబోతుంది అని మీరు చెప్తున్నారే. కానీ ఇక్కడ ఈ బిడ్డల పరిస్థితి ఈ రోజు ఏమిటి? 22 ఏళ్ల తర్వాత ఈ బిడ్డలు పెద్దోళ్ళయి ఏం ఆలోచిస్తారు? మేము ఒక జైల్లో ఉన్నాము, కనీసం బాత్రూమ్లో కూడా నీళ్లు లేవు, ఫుడ్ లేదు, కనీసం తాగడానికి కూడా మంచి నీళ్లు లేవు అని ఈ బిడ్డలు అనుకునే పరిస్థితికి వస్తుంది. అందుకే చెప్తున్నాం, చంద్రబాబు గారు, కూటమి సర్కార్కి మీరు ఫోకస్ పెట్టాల్సింది 2047 మీద కాదు, ఇప్పుడు ఈ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు 2 సంవత్సరాలు టైం పెట్టుకొని మరి మీరు ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. స్వర్ణాంధ్ర హాస్టల్స్ 2027 అంటే 2027 కల్లా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను మొత్తము ఎన్నున్నాయో అన్నిటినీ మెరుగుపరచాల్సిన అవసరం. విశాఖ నుంచి మాకవరపాలెం వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకు అనుమతి ఇవ్వలేమని అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ప్రకటించారు. మాకవరపాలెంలో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడానికి రేపు జగన్ రానున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ విశాఖ నుంచి మాకవరపాలెం వరకు 63 కిలోమీటర్ల జాతీయ రహదారిపై కాన్వాయ్తో రావడానికి వైసీపీ శ్రేణులు అనుమతులు కోరినట్టు తెలిపారు. విమానాశ్రయం నుంచి ఎన్ఏడి, పెందుర్తి, సరిపల్లి మీదుగా జాతీయ రహదారి గుండా అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా మాకవరపాలానికి అనుమతి ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి వాహన శ్రేణిలో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఏదైనా గాయం, ప్రాణ నష్టం, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తికి జరిగే నష్టానికి నిర్వాహకుడు వ్యక్తిగతంగా పరోక్షంగా బాధ్యత వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని జంక్షన్స్ లో క్రౌడ్ మొబిలైజేషన్ ఎక్స్పెక్టెడ్ గానే ఉంటాయి. దాని మీద మన పోలీస్ తరపు నుంచి మనం ఒక డీటెయిల్డ్ సెక్యూరిటీ రివ్యూ చేయడం జరిగింది. మొత్తం రోడ్ మనం వెరిఫై చేయడం జరిగింది ఫ్రమ్ సెక్యూరిటీ యాంగిల్.
దాని మీద మనకి సెవరల్ సెక్యూరిటీ రిస్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది 1 by 1 మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఫస్ట్, ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు టోటల్ 63 కిలోమీటర్ ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అవుతుంది. ఇది ముఖ్యంగా నేషనల్ హైవే 16 నుంచి ఉంటుంది. ఈ 63 కిలోమీటర్స్ లో ఇది హ్యూజ్ క్రౌడ్ మొబిలైజేషన్ ఉంటే దేర్ ఇస్ హెవీ లైక్లీహుడ్ ఆఫ్ చోకింగ్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ నేషనల్ హైవే. సో అది ఒక మేజర్ సెక్యూరిటీ రిస్క్. సెకండ్, ఇది డిస్ట్రప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ అంబులెన్సెస్ మూవ్మెంట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. కాన్వాయ్ ఆబ్స్ట్రక్షన్ కూడా ఈ హెవీ క్రౌడ్ మొబిలైజేషన్ వల్ల జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దేర్ విల్ బి అ సెక్యూరిటీ రిస్క్ టు ఫార్మర్ సీఎం గారు ఆల్సో. ఫార్మర్ సీఎం గారు ఒక Z+ సెక్యూరిటీ కేటగిరీ కింద ఉన్నారు. సో దాట్ ఈస్ ద మేజర్ సెక్యూరిటీ రిస్క్. ఫోర్త్, మన ఇది రూట్ లంకలపాలెం గాజువాక రూట్ నుంచి వస్తారు. ఇంకా ఒక పాయింట్, ఇది 63 కిలోమీటర్స్ కి మనం సెక్యూరిటీ కవర్ ప్రొవైడ్ చేయాలి. ఇది చాలా పెద్ద పోలీస్ డిప్లాయ్మెంట్, వెరీ హ్యూజ్ పోలీస్ డిప్లాయ్మెంట్ విల్ బి రిక్వైర్డ్, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ షార్ట్ నోటీస్. సో ఇది అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసిన తర్వాత మనం రోడ్ ట్రావెల్ రిక్వెస్ట్ డినై చేసుకుంటున్నాము. ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ, ప్రొటెక్షన్ ఆఫ్ ద విఐపి అండ్ ఫర్ ట్రాఫిక్ రెగ్యులేషన్. ఈ ఆర్గనైజర్స్ కి మనం నోటీస్ రూపంలోనే కూడా ఇది నోటీస్ సర్వ్ చేసుకుంటున్నాము. ఇది అన్ని పాయింట్స్ వల్ల మనం ఇది పర్మిషన్, రోడ్ ట్రావెల్ పర్మిషన్ డినై చేసుకుంటున్నాము. వాళ్ళు రోడ్ ట్రావెల్ కాకుండా వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి హెలికాప్టర్ వాళ్ళు పెట్టుకుని మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ ఆడిట్ చేసిన తర్వాత మనం అది అప్లికేషన్ కన్సిడర్ చేస్తాము. లాస్ట్ లో నేను పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాను, పర్మిషన్ లేకుండా ఎక్కడైనా గ్యాదరింగ్, ఎక్కడైనా రావడం అది చేయకూడదు. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేసి, పోలీస్ డైరెక్షన్స్ ఫాలో చేసి, పర్మిషన్ అప్లై చేసి అది ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తే పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు నాయకులు మనోహర్ తెలిపారు. పని గంటల పెంపు బిల్లు ఉపసంహరించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 8 గంటల పని 13 గంటలకు పెంచుతూ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులను ఆమోదించడం సరికాదన్నారు. కార్మికుల చేత ఓట్లు వేయించుకుని తీరా అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులను కాలరాయడం దారుణమన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్మిక హక్కులను కాలరాసేలా వ్యవహరించడం, మహిళలకు 13 గంటల విధులు, రాత్రి సమయాల్లో పనిచేయాలని చెప్పడం దారుణమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తా ఉన్నాయి. ఇందులో భాగంగానే 8 గంటల పని దినాన్ని 13 గంటలు పెంచడం జరిగింది.
ఈ 13 గంటల పని దినాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప అంబేద్కర్ గారి స్టాచ్యూ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ చిత్తశుద్ధి లేదు, అంటే పని చేయాలనే తపన లేదు. కార్మికుల ద్వారా ఓట్లు ఇచ్చుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కర్ణాటకలో కార్మిక చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఓడించారు. గుజరాత్లో అదే పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేస్తూ ఉన్నది. మహిళలకు 13 గంటలు పని చేయాలని చెప్తున్నారు. రాత్రిపూట డ్యూటీలు చేయాలంటున్నారు. అన్ని బాగానే ఉంది. అంటే 8 గంటల పని దినాన్ని సాధించుకున్న తుంగులో దొక్కి జీతం పెంచరు, మినిమం సెలవులు ఇవ్వరు. ఏమి ఇవ్వకుండా కార్మిక హక్కులను కాలరాయడానికే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కై కూటమి ప్రభుత్వం జరుగుతూ ఉంది. వాటి కార్మిక చట్టాలు అమలు చేయాలి, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేసి ఈరోజు చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి దించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు నుంచి పనిచేస్తాదని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పచ్చకామర్లతో అస్వస్థకు గురైన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు జగన్ దిశానిర్దేశం. కురుపాం ఘటన నేపథ్యంలో స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన షర్మిల. 2 ఏళ్లలో వసతులు కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరిక. కాకినాడలో వాడివేడిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. వ్యవసాయం, ఇరిగేషన్, గిరిజన సంక్షేమం, వైద్యం, ఉపాధి హామీ తదితర అంశాలపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.